వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కండెన్సర్ మిల్క్ అండి. ఇంట్లోనే మనం ఈ కండెన్సర్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ కండెన్సర్ మిల్క్ని ఎక్కువగా కొన్ని రకాల స్వీట్లలో అదేవిధంగా కేక్ రెసిపీలలో స్పెషల్గా వాడుతూ ఉంటారు. అలాగే మనం ఈ కండెన్సర్ మిల్క్ని షాపుల్లో కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసి పాలను బాగా మరిగించాలి. ఈ కండెన్సర్ మిల్క్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాగే గరిటెతో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఇది అడుగంటకుండా అలాగే పైన మీగడ అనేది పేరుకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ పాలు అనేవి మరుగుతూ ఉన్నాయి. ఇలా పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేయగానే పాలపైన ఇలా నొరగొస్తుంది. గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ బేకింగ్ సోడా వేయడం వలన పాలు తొందరగా చిక్కబడతాయి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పాలు అనేవి కలర్ చేంజ్ అయింది. అలాగే పాలు కూడా చిక్కబడ్డాయి. ఇలాగే మరొక 5-6 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఈ పాలని బాయిల్ చేసుకోవాలి. పాలు చిక్కబడ్డాయి. ఇలా బేలతో చూస్తే మనకు ఇలా తీగలాగా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కండెన్సర్ మిల్క్ అనేది తయారైనట్టు. ఇది పూర్తిగా చల్లారేసరికి మరింత చిక్కబడుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. చూసారు కదా, ఇది పూర్తిగా చల్లారేసరికి ఇలా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, మనకు పర్ఫెక్ట్ కండెన్సర్ మిల్క్ అనేది రెడీ అయింది. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఈ కండెన్సర్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కండెన్సర్ మిల్క్ కొనాలంటే రేటు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా ఇంట్లోనే మనం ఈ కండెన్సర్ మిల్క్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.